వరకే జరిగే అంతే, అవకాశం. అసెంబ్లీల వరకే ఉంటది. కానీ ఒకటిసారి మొన్నటి వరకు జగన్ గారు ఏం మాట్లాడినా ముందు వచ్చేస్తాయి అనుకున్నారు. 4 ఏళ్లే ఉంటాయి, 3 ఏళ్లే ఉంటాయి అనేది ప్రచారం. ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చా 2 పార్టీలు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే అంతే వైసీపీ అవుతుంది టీడీపీ ఖచ్చితంగా. ఇంకా? ఫస్ట్ మనం అప్పుడు అనుకున్నాం, మనం కూడా 2027కి అనుకున్నాం కానీ అవును జనాభా అవును లెక్కలే 26కి తీసుకుంటుంటే ఇంకెక్కడ అవుతుంది అనుకున్నాం కదా నియోజకవర్గాల పునర్విభజన. ఆ తర్వాత మొన్న మధ్య నిర్మలా సీతారామన్ ఎవరో చెప్పారు, అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా. అప్పుడే మనం కూడా అనుకుంది 34 దాకా పట్టేటట్టుందనేసి. అవును. అదే ఇప్పుడు నిజమవుతోంది. కానీ 16 రాష్ట్రాలకి అయితే జరిగే అవకాశం అయితే ఉంది 29. అది చెప్పలేము ఇంకా. చట్టం వీళ్ళు మేబీ నియోజకవర్గాల పునర్విభజన జరిగేటట్టు తెస్తారా, ఈ లోపే తెస్తారో చూడాలి. దాన్ని బట్టి అంటే జేఏసీ అభిప్రాయం అయితే అదేనా నేను అనేది? అట్లా ఏం చెప్పలేదు కదా ఇంకా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి అంతే. ఇంకా అన్ని రకాల వర్గాలతో చర్చిస్తుంది కేంద్రం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాళ్ళ అభిప్రాయం మా అధికార పక్షందే అవుతుంది అక్కడ. కానీ ఆ కమిటీకి ముందు ప్రభుత్వం దానికి కావలసినటువంటి సోర్సెస్ తో అది చర్చిస్తుంది వివిధ విభాగాలతో. ఎంతవరకు చేయగలం, ఎందుకంటే మన దేశంలో నక్సలిజం ప్రభావితాలు ఉన్నాయి, తీవ్రవాద ప్రభావితాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఎన్నికలే దాదాపు 4-5 నెలలు నిర్వహించాల్సి వస్తుందేమో. అది కూడా పెద్ద తలనొప్పి అవుతుంది, ఎందుకంటే కాశ్మీర్లో ఎన్నికలకి వీటికి కొంచెం తలనొప్పి ఉంటాయి మనకి. దళాలను ఒక చోట నుంచి ఇంకో చోట పంపించాలని చాలా రిస్క్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అప్పుడు 3 నెలలన్నా ఇప్పుడు మనకి దాదాపుగా ఎన్నికలు 45 రోజుల నుంచి 2 నెలల్లో జరుగుతున్నాయి. అప్పుడు 4 నెలలు 5 నెలలు అంటే కనుక అదో పెద్ద తలనొప్పి మళ్ళీ. అదే కదా. కాబట్టి ఆ